హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో ఈవెన్ గర్ల్స్ అండ్ బాయ్స్కి రెగ్యులర్గా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్. సో ఈ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, వీటిని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా తగ్గించుకోవాలి, పార్లర్కి వెళ్ళకుండా ₹1 ఖర్చు లేకుండా కిచెన్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎలా రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ యూజ్ చేయాలనే ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి ఎందుకు అవుతాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మన స్కిన్లో వచ్చేసి సెబాషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయండి. సో వాటి యాక్టివిటీ అనేది మన ఏజ్ పెరిగే కొద్దీ వాటి యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల మన స్కిన్ పైన బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అలా అవుతూ ఉంటాయి. సో మనం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉండి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ డల్గా అవ్వడం కానీ అలాంటివి ఏం జరగవు. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఎక్కువ మన డైట్లో తీసుకోవడం వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు అసలు రావండి. సో మీకు ఎవరికైనా క్యారెట్ జ్యూస్ ఎలా చేయడం బీట్రూట్ జ్యూస్ ఎలా చేయడం తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే అండి. తెలిసిన వాళ్ళైతే క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ మనం మార్నింగ్ బ్రష్ చేసేసిన తర్వాత ఈ జ్యూసెస్ తాగడం వల్ల స్కిన్ అనేది చాలా షైనీగా గ్లాసీగా అదేవిధంగా హెల్దీగా కూడా ఉంటుందండి. సో ఇక్కడ కలర్ వైట్ బ్లాక్ అనేది ఇంపార్టెంట్ కాదు, స్కిన్ అనేది హెల్దీగా ఉందా లేదా అనేది మాత్రమే. సో మనకి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేటివి ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ లేదంటే మనం డస్ట్లో కానీ పొల్యూషన్లో కానీ ఎక్కువ తిరగడం వల్ల నెక్స్ట్ ఏంటంటే మనకు ఫేస్కి వీక్లీ వన్స్ అన్నా లేదంటే మంత్లీ 2 times అన్నా ఫేస్కి స్ట్రీమింగ్ అని ఇవ్వాలి, అంటే ఆవిరి పట్టాలండి. ఆవిరి పట్టడం వల్ల మన ఓపెన్ పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి అందులో ఉన్న డస్ట్ పొల్యూషన్ అంతా బయటికి వస్తూ ఉంటుంది. సో అలా స్ట్రీమింగ్ అంటే ఆవిరి పట్టడం అయితే వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ 2 times అలా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనం పైకి ఎన్ని చేసినా కూడా లోపటి నుంచి మనకు స్కిన్ అనేది హెల్దీగా ఉండాలంటే మంచి డైట్ ఉండాలండి. సో మంచి ఫ్రూట్స్, ఈవెన్ ఎలాంటి ఫ్రూట్స్ అయినా 2 or 3 లేదంటే డైలీ ఒక ఫ్రూట్ అయినా తినడం వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి హీట్ వాటర్ తోటి స్ట్రీమింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ పోవాలంటే స్ట్రీమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో స్ట్రీమర్ ఉంటే కానీ అందులో టీ ట్రీ ఆయిల్ కానీ లేదంటే నార్మల్ వాటర్ తోటన్నా మనం ఇక్కడ స్ట్రీమింగ్ చేసేసుకోవాలి. లేదంటే ఇలా ఒక కాటన్ క్లాత్ తోటన్నా కొంచెం వాటర్ అనేది హీట్గానే ఉండాలండి. ఆ వేడి నీళ్ళల్లో ఈ కాటన్ క్లాత్ అనేది పెట్టి మనం నోస్ పైన అలా ఒక 5 minutes వరకు చేయాలి. 1 to 5 minutes చేయడం వల్ల అక్కడ ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది కొంచెం మనకు సేఫ్టీ పిన్ తోటి కానీ లేదంటే స్క్రబ్ చేసినా కూడా ఈజీగా బయటకు వస్తాయి ఈ స్ట్రీమింగ్ చేయడం వల్ల. కంప్లీట్గా ఈ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేటివి పోవాలి అంటే వితిన్ వీక్లీ వన్స్ లేదంటే 2 times మంత్లీ 2 times చేయడం వల్ల కంప్లీట్గా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ పోతాయండి. అదేవిధంగా మనం పొల్యూషన్లో బయట తిరిగినప్పుడు స్కార్ఫ్ అనేది యూస్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంట్లో ఉన్న వాటితోటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ కంప్లీట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలని వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి రైస్ ఫ్లోర్ 1 tablespoon అండి. ఎనీ కాఫీ పౌడర్ అంటే ఎనీ బ్రాండ్ కాఫీ పౌడర్ 1 tablespoon అలా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 tablespoon షుగర్ అలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 tablespoon హనీ అలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అనేది మనకు ఎంత సరిపోతుందో అంత ఇందులో వేసేసుకోవాలి. హనీ ఒకవేళ బ్లాక్ అవుతుంది మాకు పడది అని అనుకుంటే మాత్రం ఓన్లీ రోజ్ వాటర్ అలా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. దీన్ని వచ్చేసి మనం ఫేస్కి అనేది అంటే నోస్ దగ్గర మనకి ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మొత్తం ఈ పేస్ట్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలండి. మనం ఫేస్కి యూజ్ చేసే క్రీమ్స్ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇలాంటి పేస్ట్ అయినా కూడా ఎక్కువ అప్లై చేయొద్దండి, అంటే థిక్గా అప్లై చేయొద్దు, లైట్గా అప్లై చేయాలి. సో నేను ఇక్కడ వచ్చేసి బ్రష్ ఉంటుంది కదా దాంతో ఇలా అప్లై చేశాను, లేదంటే హ్యాండ్స్ తోటైనా మొత్తం మీకు వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. సో నేను ఇందులో వచ్చేసి రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి కలిపాను కాబట్టి బియ్యం పిండి అనేది మన స్కిన్ అనేది స్మూతీగా షైనీగా అదేవిధంగా వైట్గా అలా చేస్తుంది. ఇక్కడ మసాజ్ అనేది మనం ఏ విధంగా చేయాలంటే సో కింది నుంచి పైకి చేయాలండి. పైకి చేయడం వల్ల ఇక్కడ మనకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేటివి రిమూవ్ అంటే బయటికి వస్తాయి. సో ఇలా ఒక 4 to 5 minutes స్ట్రీమింగ్ అనేది ఒక 4 to 5 minutes చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్లో
ఈ పేస్ట్ అప్లై చేసిన తర్వాత 4 to 5 minutes మసాజ్ అనేది చేయాలండి. సో ఇందులో వచ్చేసి కాఫీ పౌడర్ యూజ్ చేసాం కదా, కాఫీ పౌడర్ అనేది మన స్కిన్లో బ్లాక్నెస్ అనేది, పింపుల్స్కి, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ అనేటివి ఉంటాయి కదా, సో ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ చేయడానికి కాఫీ పౌడర్ అనేది మనకు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రైస్ ఫ్లోరు, నెక్స్ట్ వచ్చేసి హనీ, ఇవన్నీ ఏంటి అంటే స్కిన్ అనేది సాఫ్ట్గా, షైనీగా, స్కిన్ అనేది గ్లో అవ్వడానికి కూడా ఈ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేటివి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేను ఇక్కడ వచ్చేసి 1 layer అలా పేస్ట్ అప్లై చేసిన తర్వాత స్క్రబ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైనే మళ్ళీ ఒక లేయర్ అనేది అప్లై చేసేసుకొని ఇలా కాసేపు ఒక 5 minutes ఉంటున్నా. సో అలా అప్లై చేసేసి ఏమనకుండా ఒక 5 minutes అలా ఉండేసేయాలి. సో అలా ఆరిపోయిన తర్వాత మనం మొత్తం తూడ్చేసేసుకోవాలండి. మొత్తం కంప్లీట్గా తూడ్చేసేసుకుంటే 90 to 95% మనకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు వీడియోలో ఎక్కువ కనిపిస్తలేవు కానీ చాలా వరకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. నేను ఇక్కడ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నానండి. సో ఈ సేఫ్టీ పిన్ తోటి మన నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది కింది నుంచి, సో నోస్ కింది నుంచి పైకి అనాలండి. ఇలాంటి రిమూవర్ అంటే మనకు పార్లర్లో ఉండే రిమూవర్స్ తోటి కాకుండా ఇంట్లో ఉన్న సేఫ్టీ పిన్స్ తోటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా వీక్లీ 1 or మంత్లీ 2-3 times చేయడం వల్ల కంప్లీట్గా మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతాయండి. సో ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉండటం వల్ల మనం అవి రిమూవ్ చేయకపోవడం వల్ల ఏంటంటే మన నోస్ పైన పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మొత్తం ఇలా బ్లాక్గా ఫామ్ అయ్యి ఆ పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్గా అలానే ఉంటుందండి. సో ఫస్ట్ నుంచే మనకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎప్పుడు వస్తున్నాయి అప్పటి నుంచే ఇలా ఇంట్లో మనకి ఎలాంటి ఖర్చులు కూడా ఉండవు కాబట్టి, సో సేఫ్టీ పిన్ అందరికి అవైలబుల్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ పిన్ తోటి ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల స్కిన్ పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయండి. అదేవిధంగా మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి స్ట్రీమింగ్ అనేది ఇవ్వాలండి. కొంచెం వేడి నీళ్ళతోటి స్ట్రీమింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాజిలిన్ బాడీ లోషన్ ఉంటుంది కదా, అదన్నా లేదంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అదైనా మనం ఫేస్ పైన అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది రిమూవ్ చేసిన ప్లేస్లో ఇలా ఎక్కడెక్కడ మనం వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేసిన ప్లేస్లో ఇలా మొత్తం రాసేసుకొని ఉంచేసుకోవాలండి. దీనివల్ల మనకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి. సో ఒకవేళ వీటిని నెగ్లెక్ట్ చేసినట్టయితే మనకు నోస్ పైన మొత్తం పిగ్మెంటేషన్ అనేది అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం హాస్పిటల్స్ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఇంట్లో కూడా పిగ్మెంటేషన్కి చాలా రెమెడీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ పిగ్మెంటేషన్ అయితే మాత్రం చాలా కష్టం అండి. మనం కొన్ని నెలల పాటు ట్రై చేయాలి.